హాయ్ హలో వెల్కమ్ టు సామాన్యుడి జీవితం యూట్యూబ్ ఛానల్. ఈరోజు నారాయణపేట నియోజకవర్గం ధనవాడ మండలంలో ఉన్నాము. నారాయణపేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికైన డాక్టర్ చిట్టెం పర్ణికరెడ్డి గారు ఈరోజు మండలంలో జరుగుతున్న కృతజ్ఞత సభకు ఇచ్చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు ఉద్దేశించి ఏం మాట్లాడతారు? ఈ సభలో మనమైతే గంట ముందు వచ్చాము. ధనవాడ మండలంలో ఉన్నాం ఫంక్షన్ హాల్లో. సో నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యే గారు ఏం సందేశం ఇస్తున్నారు, ఇక్కడ అసలు ఈ సభ ఎట్లా జరుగుతుంది, ఎవరు ఏం సందేశం ఇస్తున్నారు అనేది పూర్తిగా తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి సామాన్యుడి జీవితం యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో పూర్తి వీడియో చూడండి. అధ్యక్షులు విద్యాసాగర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాము. అదేవిధంగా ఎస్ఎస్ఎల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలకృష్ణ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. పెద్దలు గౌరవనీయులు పిఎస్ఎస్ అధ్యక్షులు వెంకటరామరెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ అధ్యక్షులు వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సుధాకర్ రెడ్డి కిసాన్ సెల్ వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సుదర్శన్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ముఖ్యులు పెద్దలు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్స్ సర్పంచ్ శేఖర్ రెడ్డి గారు, కొండాపూరి సర్పంచ్ గారు శేఖర్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దప్పకృష్ణ జడ్పీటీసీ గారు కవిత గారిని వేదికపై రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ పోయే చిన్న నరసింహులు డిప్యూటీ సర్పంచ్ ఎమ్మెల్పల్లి గారిని వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా డిప్యూటీ సర్పంచ్ కుమారి శ్రీనివాస్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాం. వార్డ్ మెంబర్ నర్సిరెడ్డి గారు వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. మాజీ కౌన్సిల్ సభ్యులు రెహమాన్ గారు క్షమించాలి. నాయకులు రాము నాయక్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ క్షమించాలి. చాలా సమయం అయింది కాబట్టి తదుపరి కార్యక్రమం ప్రారంభించాలనుకున్నాము. జరిగిన 2023 ఎన్నికల్లో మరొక్కసారి గుర్తు చేస్తా ఉన్నా, డాక్టర్ పర్ణికరెడ్డి గారు నారాయణపేట నియోజకవర్గంలో ఎక్కడ ఏర్పాటు చేసుకోలేదు. కొన్ని బిజీ షెడ్యూల్ వల్ల, అసెంబ్లీ ఉన్నందువల్ల టైం ఇవ్వలేదు. మేడం అన్న ఖచ్చితంగా ధన్యవాదాలకు ముందు వస్తా అని చెప్పేసి మన గ్రామానికి వచ్చింది, వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క సమావేశం కూడా నిన్న అనుకున్నాము, ఈరోజు జరిగింది. ప్రతి గ్రామానికి అయితే మనమందరం కష్టపడి సాధించుకున్న విజయాన్ని ప్రతి ఒక్కరు ఆ యొక్క విజయంలో పాల్పంచుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రయారిటీ ఉంటుంది, ప్రతి ఒక్కరికి గౌరవం ఉంటుంది. ఆ యొక్క అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి సమావేశం ద్వారా మన గౌరవ శాసనసభ్యులను కోరుతా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా ఖదీర్ పాషా और सबसे बड़े बड़े जो लोग नेता लोग हैं यहाँ पर सब गाँव से धनवाड़ा मंडल हो या मरकज मंडल हो, पूरे लोग आए हुए सभी लोग को धन्यवाद, नमस्कार, अस्सलाम वालेकुम। लेकिन आज इस जो है प्रोग्राम रखा गया कि आज 2 सालों के बाद हम लोग जो है इंतज़ार कर रहे थे इस मौके के लिए, इस जीत के लिए, इस जीत की सफलता के लिए हम लोग जो है बहुत दिनों से जो है इंतज़ार कर रहे थे। चाहे माइनॉरिटी हो, चाहे बीसी हो, चाहे ओसी हो, चाहे एसटी हो, पूरे लोग जो है हम समझ के जो है आज जो आने वाले इलेक्शन में और जो है हम जो है फनीका मैडम वो जो शिव कुमार डी जो है वोट देकर जो है इस टाइम जो है हम जिताएंगे। पूरे लोग जो है पूरी की मेहनत है। ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ పేరు పేరున, ఇక్కడ వచ్చిన ప్రజలు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మేడం గురించి ప్రతి ఒక్కరు విలేజ్లలో కానీ, పల్లెలలో కానీ, మండలాల్లో కానీ ప్రతి ఒక్కరు కష్టపడిరు. ప్రతి ఒక్కరు మేడం గురించి కష్టపడిన వాళ్ళకి ప్రతి ఒక్కరు మేడం కూడా సపోర్ట్ ఉంటుందని
సభాముఖంగా తెలియజేస్తున్నాం మేడం. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని కృషి చేసిన ప్రతి ఒక్కరికి మండల కాంగ్రెస్ కార్యకర్తలకు పేరు పేరున నాయక కృతజ్ఞతలు. మన సమిష్టి కృషి వల్లనే ఈరోజు మనం మేడం గెలిపించుకోగలుగుతాం. మేడం మా యొక్క ఆశలు ఆశయాలను మేడం ద్వారా మనం తీర్చుకోవాలనే సమయం ఆసనమైనది. ఈ 5 సంవత్సరాలు మేడం మన కోసం మన అభివృద్ధి కోసం పాటుపడతారని మేము ఆశిస్తున్నాం. అలాగే మేడం నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సీనియర్స్తో పాటు ఈ ఎలక్షన్లో యువత బాగా కష్టపడింది మేడం. యువతకు కూడా తగిన ప్రాధాన్యం ఇచ్చి వాళ్ళని కూడా చేయించి నెక్స్ట్ మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలలో వాళ్ళని బాగుతల నాయకులు తీర్చిదిద్దాలని నేను కృషి చేస్తాను ఆశిస్తూ ఈ అవకాశం కృతజ్ఞతలు చేస్తున్నాను. గారికి మా గ్రామ తరఫున మొట్టమొదట వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అయితే మన గూడూరు గ్రామంలో 680 మెజార్టీ వచ్చిందంటే ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ వాళ్ళు గ్రామ నాయకులు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు అందరి కృషి వల్లనే ఈ మెజార్టీ రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కృషి చేసినందువల్లనే మన గ్రామంలో మొట్టమొదటిసారి మెజార్టీ రావడం మన కాంగ్రెస్ పార్టీకి ఎంతో గౌరవం దక్కినట్టు. అయితే మండలంలో 2వ మెజార్టీ అంటే ధన్వాడ మండలం తర్వాత మన గ్రామం నుండి వచ్చింది. అయితే అదేవిధంగా మన ఆంబేడ్ విలేజ్ అయినటువంటి 200 కూడా మంచి మెజార్టీ వచ్చినందుకు వారికి కూడా మన గ్రామం తరఫు మన గూడూరు గ్రామం నుండి విడిపోయినా కానీ మన అందరం ఒక్కో దగ్గర పని చేసుకున్నందుకు వారికి కూడా మా ధన్యవాదాలు తెలుపుతూ వారు గూడూరు గ్రామం ఇద్దరు కలిసి సహకరించినందుకు 1000 పైన మెజార్టీ మన ధన్వాడ మండలంలో ఉపయోగించినందుకు మన గ్రామాల పైన మన మేడం గారు దృష్టి పెట్టాలని వారిని మనం మన గ్రామం నుండి వారి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అయితే మేడం దృష్టికి ఎంతమందికే తీసుకొచ్చినాం. అయితే మనకు రోడ్డు బాగాలేదు అవన్నీ ఇప్పుడు మన మేడం గారు కూడా కొత్తగా మనతో పరిచయాలు ఏర్పడాలని సమావేశం చేసింది. కాబట్టి ప్రతి ఒక్కటి ఏదన్నా ఆమె దృష్టికి తీసుకొస్తే మన గ్రామ అభివృద్ధికి తోడ్పడుతుందని నేను ఆశిస్తున్నాను. విజయం పొందడం అదేవిధంగా కోమన్పల్లి గ్రామం నుంచి ఎవరైనా వచ్చి మమ్మల్ని చేస్తా ఉన్నారు. గౌరవనీయులైన నారాయణపేట శాసనసభ్యులు డాక్టర్ పండికరెడ్డి గారు ఈరోజు మనం అందరం కృషితోనే ఈరోజు ఎమ్మెల్యేగా కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు పేరు పేరున అందరు శ్రమపడి మనం అనుకున్నాం సాధించడం. కాబట్టి మేడం కూడా మనకు తోడుగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఏ సమస్యలున్నా నేరుగా మేడం దగ్గర వెళ్ళి మీ గ్రామం గురించి ప్రతి ఒక్క సమస్యలు తెలియజేయాలని కోరుకుంటున్నాను. మేడం ఒక విషయం మాకు బస్సు చాలా ఇబ్బంది అవుతుంది. తెలంగాణ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నారాయణపేట నుంచి అసలు రోడే లేకుండా ధన్వాడ నుంచి కొండాపూర్కి వెళ్ళి మాకు బస్సు వస్తుంది. కానీ తెలంగాణ ఏర్పడినా కూడా మాకు బస్సు లేదు. ఇది ఒకటి ఇంపార్టెంట్ మేడం. స్కూల్ పిల్లలకు కానీ ప్రతి ఒక్కరికి ఇబ్బంది అయింది. అది మాకు బస్సు సౌకర్యం చేయాలని మేము కూడా డిఎం దగ్గరికి వెళ్ళాము. అక్కడ లెటర్ కూడా ఇచ్చినాము. వాళ్ళు స్పందించలేదు. మీరు త్వరలోనే మాకు అక్కడ ఆ డిపో లేకపోయినా నారాయణపేట డిపోకి వెళ్ళినా మాకు బస్సు సౌకర్యం కల్పించాలి. ఇంకొకటి మేడం లాల్కోట్ ఎక్స్ రోడ్ నుండి కోయిల్సారి డ్యామ్ వరకు రోడ్డు మాత్రం చాలా ఇబ్బంది ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మాకు రోడ్డు సౌకర్యం కూడా కావాలని కోరుతున్నాం మేడం. మా గ్రామం కూడా చిన్న గ్రామము. మేము అనుకున్నంత మెజార్టీ ఇంకొక 70 ఓట్లు తక్కువ అనుకుంటున్నాం. మేము 320 ఓట్ల మెజార్టీ ఉన్నాం మేడం. మా సాయశక్తులతో అందరూ పాత కాంగ్రెస్ పార్టీలో మేమందరం కొత్తగా కలిసికట్టుగా పనిచేసి మా సాయశక్తుల వల్ల మీకు 320 ఓట్ల మెజార్టీ ఇచ్చినాం మేడం. అంతేకాదు మేడం, మీరు కూడా మా ప్రజల సమస్యలను ప్రతి ఒక్కరిని సమస్యలు తెలుసుకుని ఆ సమస్యను సాల్వ్ చేయాలని పేరున కృషి చేస్తున్నాను మేడం. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ ధన్వాడ మండలంలో కిష్టాపూర్ గ్రామంలో 3 బూతుల్లో మా ఒకే బూత్లో 40 ఓట్ల మెజారిటీ మాత్రమే ఇచ్చాము. 2 బూతులలో మేము మైనస్లో ఉన్నాము. ఇది పచ్చి నిజం, మేము ఒప్పుకోవాల్సిందే.
ఎందుకంటే మండల్లో మా పెద్ద గ్రామం మేము మైనస్ పోవడానికి గల కారణం వేదిక మీద ఉన్న గౌరవ శాసనసభ్యురాలు గారి దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. నేను మా గ్రామంలో రాష్ట్రంలో ఎక్కడ కూడా దళితులకి 3 ఎకరాల భూమి నాకు తెలిసినంత వరకు పంపిణీ జరగలేదు అనుకుంటా. మన భారత ప్రభుత్వంలో మా గ్రామంలో 150 ఎకరాల భూమి పంపిణీ జరిగింది. దాని ప్రభావం బ్రహ్మాండంగా ఉంటుంది అని మన మండల నాయకుల దృష్టికి కూడా తీసుకొచ్చినాము. దీన్ని అధిగమించాలంటే మన అభ్యర్థి గారు కానీ మన బాస్ కుంభం సార్ గారు కానీ మా గ్రామానికి విజిట్ చేయాల్సిన అవసరం ఉండే నుంచి అత్యధిక మెజారిటీ ఇవ్వగలమని ఈ సభాముఖంగా నేను మళ్ళొకసారి తెలియజేసుకుంటున్నాను. బదిలాలి అని చెప్పాలి. ఇంకొకటి నాకైతే మాట్లాడడానికి రాదు, ఏం పెద్దగా అనుకోకండి. మాది పూర్వకులం అండి. మేము డీడీలు కట్టి నష్టపోతున్నాము. ఉన్నాం లేదు సార్, మేము డీడీలు కట్టినాము. డీడీలు కట్టిన దాంట్లో న్యాయం చేయాలని చెప్పాలని అనుకుంటున్నాం మేడం గారు. మీకు అదే దృష్టికి తీసుకొని రావాలని చెప్పినాం, తీసుకొచ్చినాం మేడం. అంటే నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కాంగ్రెస్ కార్యకర్తల యొక్క కృతజ్ఞతా సభకు వచ్చినటువంటి నారాయణపేట శాసనసభ్యులైనటువంటి డాక్టర్ జిట్టి పర్ణికమారెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. ముందుగా వారికి మా ధన్వాడ మండలం తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మొదటిసారిగా కృతజ్ఞతా సభ నిర్వహించడం ఒక గొప్పగా మనం భావిస్తున్నాం. యాక్చువల్గా ఎవరైనా గెలిస్తే అభినందన సభ పెడతారు లేదా ఆత్మీయ సమ్మేళనం పెడతారు. కానీ ఇక్కడ పర్ణికమ్మ గారే స్వయంగా కార్యకర్తలకు కృతజ్ఞత సభ నిర్వహించడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడి ఆమెను ఈరోజు గెలిపించారు కాబట్టి. మేడం ఇక్కడ ఇంకో చెప్తున్నాం, ఒక 1 year బ్యాక్ ఇదే ధన్వాడ మండల కేంద్రంలో మేము శివన్న సమక్షంలో ఆత్మీయ సభ నిర్వహించినప్పుడు నేనే స్వయంగా మాట చెప్పాను, 2023 తర్వాత ఎవరైనా నారాయణపేట శాసనసభలో ప్రమాణ స్వీకారం చేయవలసి వస్తే అది కేవలం శివన్న కుటుంబ సభ్యులు మాత్రమే చేస్తారని చెప్పడం జరిగింది. అది యథావిధిగా జరగడం జరిగింది మేడం. ఒకటి చెప్తున్నాం మేడం, ధన్వాడకు ఒక డిగ్రీ కాలేజ్ సంవత్సరం రావడం జరిగింది మేడం. అయితే ఆ కాలేజీలో పోయినసారి 43 మంది స్టెంట్ జమైంది మేడం. అయితే ఈసారి ఇప్పుడు ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు. మొత్తం డ్రాప్ అవుట్ అయితే పిల్లలు 23 మంది ఉన్నారు మేడం. 43 మందికి 23 మంది డ్రాప్ అవుట్ అయింది మేడం. డ్రాప్ అవుట్ కాకుండానే పిల్లలకి చేంజ్ చేయమని చెప్పినాం. కానీ మళ్ళీ పాత పద్ధతి అక్కడ నిర్వహిస్తున్నాం మేడం. ఇంతవరకు కూడా ఇక్కడ ఏ ఒక్క ఫుల్ టైం లెక్చర్ లేదు మేడం. కాబట్టి ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నాం మేడం. ఒక రాక్షసుడు ఎవరు అంటే నరకాసురుడు. ఆ నరకాసురుడు కూడా విరివిగేది. కానీ నరకాసురుడిని సత్యభామ అంతమొందించలేదు మేడం. అది కూడా ఎప్పుడు అంటే దీపావళి పండుగ రోజు. ఆ విధంగా అంతమొందించడం వల్లనే మనం దీపావళి పండుగ చేసుకుంటాం. ఇక్కడ కూడా సేమ్ మనకు ఉంది మేడం. మనం కూడా కార్తీక మాసంలో ఇక్కడ ఒక అహంకారాన్ని దెబ్బతీసి ఈరోజు ఒక ఆడపట్టేటువంటి పర్ణికమ్మ ఈరోజు శాసనం పోవడం జరిగింది. కాబట్టి అటువంటి ఇతిహాసాలు మీ పాత్ర కీలకంగా ఉంది మేడం. కాబట్టి ఇటువంటి ఉన్నతమైన అవకాశం ఇచ్చినటువంటి ఈ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు మరియు ధన్వాడ ప్రజలకు మీరు ఎల్లవెల్లలా ఉండి వారి అభివృద్ధిలో మీ వంతుగా సహాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇంతతో నా చిరపత్రం ముగిస్తున్నాను. జై భారత్, జై కాంగ్రెస్. ధన్వాడ మండల పార్టీ కార్యకర్తల కృతజ్ఞతలు. ధన్వాడ ముద్దుబిడ్డ మన ఆడపడినటువంటి నారాయణపేట శాసనసభ్యురాలు ఎమ్మెల్యే చిట్టం పన్నికరెడ్డి అమ్మ గారికి నమస్కారం. వేదిక పైనటువంటి పెద్దలు, చిన్నలు, వివిధ గ్రామాలకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా మేడం మీరు చెప్పినటువంటి మా ధన్వాడలో కొన్ని సమస్యలు ఉన్నాయి. అయినా ఇంతవరకు సమస్యలు మీ తాత మా దివంగత చిట్టం నర్సరీ గారు ఇష్టమే. కొందరు చాలా ఏమో కొంత చెప్తున్నారు. నర్సరీ సాగు ధన్వాడ మండలం ఇచ్చిండు. ఇంకోటి మిగతా కాలేజీ మన కాలేజ్ గవర్నమెంట్ డెవలప్మెంట్ మేడం. ఉన్న పాలకులు ఏం చేసినంటే ఉన్న మండలం ఊరిపేట పెట్టిండ్రు. ధన్వాడ సైడ్ నీళ్ళు ఇచ్చలేరు. దళితులకు ఇచ్చిన భూమి బస్ స్టాండ్ కట్టింది మేడం. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మా ధన్వాడ డెవలప్ చేస్తారని నమ్ముతున్నాం. ఇంకోటి మరి వేదిక పైన పెద్దలు అందరికీ హృదయపూర్వక నమస్కారములు. మరి ముందు ఉన్నటువంటి ముఖ్యంగా చెప్పేది గతంలో
గత పాలకులు ఏం చేసినని చెప్పుకుంటే ఎవరు దానిపై శాసనసభ్యులు అదే రాజేంద్ర గారు ఆ భారత పార్టీలో నేను 10 సంవత్సరాలు చేసిన అప్పుడు ఆయన అనుకుంటే పక్కన నాకు రక్తం ముక్కుతుంది. ఎందుకంటే మన స్థానిక ఏం చేయాలండి చికెన్ స్టేట్ గా చేసే పనులే ఉన్నాయి. అదే మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో డి కన్నమ్మ గారు కస్తూర్బా స్కూల్ కానివ్వండి, మోడల్ స్కూల్ కానివ్వండి, జూనియర్ కళాశాల కానివ్వండి, మరి మెయిన్ రోడ్ నుంచి సీసీ రోడ్డు మన అదే గాంధీ బజార్ వరకు గత పాలన చేస్తే ఉంది. నేను ఏం చేసినట్టు నాకైతే పక్కన ఉంటుంది ఏంటి రక్తం ఉండిపోతుంది మంచిగా ఉంటుంది. అదేవిధంగా మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంతకుముందు డెలివరీ కానీ ఆపరేషన్ కానీ 2 పంటలు ఉంటాయి. ఇంకొకటి పంట హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ చాలా కష్టపడి కాంగ్రెస్ పార్టీ కోసం మేము తిప్పలో గెలిపించామా మా గురించి కూడా మీరు కూడా ఆలోచించి గ్రామాన్ని అభివృద్ధి చేసి మాకంతా కూడా మంచి పేరు తెస్తారని కోరుకుంటూ ఈ అవకాశం నుండి నరహరి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్, జై కాంగ్రెస్. శాసనసభ్యురాలు డాక్టర్ చిట్టం కన్నకరెడ్డి గారికి, అదేవిధంగా శివకుమార్ రెడ్డి అన్న గారికి, అక్షయ్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పెద్దలకి పేరు వేదిక కింద ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలకి కానీ, సర్పంచ్లకు కానీ, వార్డు మెంబర్లకు కానీ, ఎంపీలకు కానీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఎందుకంటే ఈరోజు మనకు కాంగ్రెస్ తెలంగాణ ప్రకటించింది సోనియా గాంధీ. ప్రకటించిన తర్వాత కేసీఆర్ సోనియా గాంధీకి మోసం చేసి 10 సంవత్సరాలు మన తెలంగాణని ఏలిండు. ఆ తర్వాత మనం కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని అమ్మ తెలంగాణ తల్లి సోనియమ్మ 6 గ్యారెంటీలు పెట్టి మన ఇంటింటి ప్రచారం చేయడంతో ఈరోజు 6 గ్యారెంటీలు తీసుకుపోయి మనం ప్రచారం తెలియజేయడంతో మనము ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా మన చిట్టం మల్లికారెడ్డి అమ్మ గారిని గెలిపించుకున్నాం. అదేవిధంగా మన సార్ అయినటువంటి కుమ్మం శివకుమార్ రెడ్డి గారు చాలా ఏళ్ళ నుండి ఇక్కడ పార్టీకి సేవ చేస్తున్నాడు కాబట్టి ఆయన అందరం పడి ఉండి ప్రతి ఒక్కరూ ఎవరైనా కూడా ఏ పార్టీకి మారినా నేను 10 సంవత్సరాల నర్సిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి కేరీ నుండి వార్డు మెంబర్గా కాంగ్రెస్ పార్టీ నుండి గెలుస్తున్నా. అందరూ మంచిగా గెలిపించినందుకు మా ధన్యవాదాల నుండి అందరూ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ గుండ్ముక్ల మంగోడ్పల్లి గ్రామాల నుంచి ఎవరైనా ముఖ్యమైన నేతలు మాట్లాడే వాళ్ళు ఉంటే దయచేసి వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మిత్రులారా, దయచేసి ఈ యొక్క మందిపల్లి, కంసాన్పల్లి, ధన్వాడ, ఎమ్లాన్పల్లి ఈ సభా వేదిక ఉన్న పెద్దలకు మరియు వచ్చిన సోదరులకు గోరివాడ మంత్రి కాక దయచేసి ప్లీజ్ మిత్రులారా, దయచేసి మిత్రులారా సన్మాన కార్యక్రమం తర్వాత ఉంటుంది. మన అభిమానాయకులు శివకుమార్ గారు వస్తున్నారు కాబట్టి వచ్చిన తర్వాత సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని మాత్రమే దయచేసి మన్నించాలని తెలియజేసుకుంటూ దయచేసి అందరూ రంగిరన్న ప్లీజ్ అయిపోయిన పక్కన జరగాలి. దయచేసి ప్లీజ్ సన్మానం తర్వాత సూపర్ అందరూ దయచేసి వారి స్థానాల్లో వేదిక ముందు ఆశీర్వదించవలసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి మిత్రులందరూ సహకరి. ఈరోజు ఒక చిన్న కొటేషన్ చెప్తా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వెలుగుకొమ్ము లాంటి వాళ్ళు. ఎండకు నాని 10 సంవత్సరాల నుంచి ఎండకు నాని, వానకు ఏంటి నాని, ఎండకు ఏంటి వంగినా కూడా ఈరోజు యథాస్థితికి వచ్చేస్తుంది. అది అలాగే కార్యకర్తల వల్లనే ఈరోజు పార్టీ యథాస్థితికి వచ్చిందని కార్యకర్తల ద్వారానే తెలియజేస్తున్నాను. మాట్లాడతా మన చిట్టం పత్రికమ్మ లెక్కలో తాత లెక్కలో మా తాత లెక్కలో మాట్లాడుతున్నా. చిట్టం నర్సిరెడ్డి గారు మా పూర్వ పిచ్చప్ప అని ఒక పేరు ఉంటే మనకు ధన్వాడ లోపల, అదే వాళ్ళకు పేరు కూడా ఇంతవరకు బయటకు పోయింది. చిట్టం మనమరాలు వచ్చిందంటే నేను కూడా ఇక్కడ చెప్పాను కాబట్టి స్పీచ్ చేసిన మన గౌరవ నారాయణపేట ఎమ్మెల్యే గారు పర్రికమ్మ గారికి, మరియు అదేవిధంగా గంగారి గారు, అదేవిధంగా మండల పంచారెడ్డి గారు, అదేవిధంగా జిల్లా పార్టీ
ఉపాధ్యక్షులు శివకుమార్ గారు మరియు శేఖర్ రెడ్డి అన్న గారు, సర్పంచ్ దామోదర్ అన్న గారు, సింగిల్ విండో చైర్మన్ వెంకటరెడ్డి గారు, మరియు అదేవిధంగా బ్లాక్ ప్రెసిడెంట్ విద్యాసాగర్ గారు, అదేవిధంగా పేరు పేరున వేదికను నిర్వహించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరియు గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, కార్యకర్తలు కానీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, సాయంత్రానికి ఈరోజు 20 సంవత్సరాల నుండి పోరాడిన ఘన విజయాన్ని ఖచ్చితంగా మన పన్నికమ్మ గారు చెప్పారు. మొన్నటి లెక్క వేరే, ఈ రోజు నుండి లెక్క మన పన్నికమ్మ గారు చూపిస్తారు. ఖచ్చితంగా ఎవరు భయపడలేదని చెప్తా ఉన్నా. ఎందుకంటే అమ్మ టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని రోజులైనా అట్లే మన కొరకు పాటుపడి ఉన్నారు ప్రతి ఒక్క కార్యకర్త. మనము ఇన్నేళ్ల నుంచి మన పార్టీని జెండా మోసిన వాళ్ళని ఎవరిని మర్చేది లేదు. ఎవరైనా కానీ కొత్త వాళ్ళు వచ్చినా వాళ్ళని మీరు ఒక కన్నుతో చూసుకుంటూ మీకు అవసరం ఉంటే తీసుకోండి, లేకుంటే లేదు. కాకపోతే 20 ఏళ్ళు మన కాన్సెన్స్ వచ్చినప్పటి నుండి మనం ఎమ్మెల్యే ఎప్పుడు కాలేదమ్మా. 15 సంవత్సరాల నుండి ఇప్పుడు మీదే ఘన విజయం. మీ కొరకు ప్రతి కుటుంబం నుంచి ప్రతి కార్యకర్త జెండాలు వచ్చి మిమ్మల్ని గెలిపేయడం జరిగింది. ఏ మండలంలో కూడా మాకు మెజారిటీ రాలేదని లేదు. ఒక నారాయణపేట టౌన్లోనే 4000 మైనస్ ఉంది, మీకు అంతా తెలుసు. కాకపోతే ఖచ్చితంగా ఈ రోజు నుండి రేపు వచ్చే ఎన్నికల్లో ప్రతి సర్పంచ్, ప్రతి ఎంపీటీసీ, జెడ్పీటీసీ అన్ని జిల్లాలని కోరుతా ఉన్నా. ఎవరు భయపడకండి. పన్నికమ్మండి ఎక్కడ కూడా మీ అమ్మడ ఉండి ప్రతి ఎలక్షన్లో, ఇప్పుడు వచ్చే ఎలక్షన్లు మనమే ఉన్నాయి. ప్రతి ఎలక్షన్లో మనం గెలవాలి. కావున దయచేసి ఊర్లో సమన్వయం చేసుకుంటూ సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీపీ ప్రతి విషయంలో మనం కష్టపడి వెళ్తాం, సాధిస్తాం. మన ఇంకా మేడం గారు ఉంటారు, ఏమి భయపడే అవసరం లేదు. ఒక చిన్న వినోపమ్మ ధన్వాడ సైడ్ వరకు మేడం గారు పిలుస్తారుండే. ఈ అబ్బంపల్లి కానుంచి ఎస్టిమేట్ కూడా సీఎం ప్రోగ్రామ్ ఉండే. అదొక్క కాలం ఆయన చూపించి ఇక్కడ ధన్వాడ ఇస్తే ధన్వాడ చాలా రోజులు కల అదొక్కటి చేయండి. ఇంకోటి 69 కానీ చేస్తే దీనికి మనకు, ఎందుకంటే సీఎం గారు మన ముఖ్యమంత్రి, మన జిల్లా ముఖ్యమంత్రి. ఇది మీరు మొన్న కూడా మీరు మాట్లాడినట్టు నాకు తెలుసు. జ్యోతికుమార్ అని కూడా మాట్లాడింది. ఈ ఒక్కరు చేస్తే నారాయణపేట జిల్లా సస్యశామలంగా అవుతుందని మీతో కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జై కాంగ్రెస్. అధ్యక్షత వహించినటువంటి అన్న నరహరి గారికి, అలాగే మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మన నారాయణపేట శాసనసభ్యులు డాక్టర్ చిట్టం పర్ణికారెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులందరికీ, అలాగే వేదిక ముందు ఉన్నటువంటి మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు మా కోయకొండ మండలంలో మా దొర ఎస్ఆర్ఎన్ దొరని కృష్ణానది వాగు దాటించడం దొరను ఇక్కడనే మన కౌంటింగ్ కేంద్రం నుంచి అదే ఊట్కూరు మీదుగా, మక్కల్ మీదుగా వయా రాయచూరు పోవడం జరిగింది. కాబట్టి మా మేడం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే మా దొర మా కోయకొండ మండలంలో 10,000 ఓట్లు, 15,000 ఓట్లు మెజార్టీ తెచ్చుకున్నాడు. టోటల్ పెట్టిండు మా కోయకొండ చౌరస్తాల, వివేకానంద చౌరస్తాల. కానీ మా కార్యకర్తలందరికీ కూడా ప్రతి ఒక్కరు కంకణం కట్టుకొని మరొక శివకుమార్ రెడ్డిగా తయారై ప్రతి ఒక్క బూత్లో మెజార్టీ తీసుకొచ్చి అత్యధికంగా మన నారాయణపేట నియోజకవర్గంలో మన కోయకొండ మండలం నుంచి 3,980 ఓట్ల మెజార్టీ కూడా జరిగింది. సభాముఖంగా మీ అందరికీ కూడా అన్నదా భావించకుండా దయచేసి వేదికపైకి రావాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరొకసారి మహానేత కుంభం సుకుమారి గారికి సాదరంగా స్వాగతం పలుకుతాను. కుంభం సుకుమారి నాయకత్వం, కుంభం సుకుమారి నాయకత్వం. జై శివన్న, జై శివన్న. మహానేతలు భాషరెడ్డి గారు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కోట రవీందర్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి ఎవరి స్థానాల్లో వారు కూర్చోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఆ వెనకాల ఉన్న సోదరులందరూ, దయచేసి వెనకాల ఉన్న సోదరులందరూ అనంత రెడ్డి గారు హనుమాన్పల్లి దయచేసి వేదిక ముందు కావాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆ వెనకాలంలో దయచేసి మిత్రులారా, సమయం చాలా ఎక్కువైంది. మనం మన అన్న కోసం వెయిట్ చేసినాం, మన అన్న కోసం నిరీక్షించినాం. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ కళ దాదాపుగా 18 సంవత్సరాల నుంచి ఈ
సవినయంగా చెప్తున్నాను. ఇది ఒక శివకుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొన్ని విషయాలు చెప్పాలనుకున్నది. నారాయణపేట పోయినసారి ఎక్స్టెన్షన్ కూడా మేము ఎన్నో లెటర్స్ పెట్టాము. అది కూడా ఎక్స్టెన్షన్ కాదు. శివకుమార్ రెడ్డికి మెయిన్గా చెప్పేది ఏంటంటే మేడం ఒక్క మాట మా మాట వినండి. దూరాల బ్యాక్ వాటర్ నుంచి లిఫ్టిగేషన్ చేసి అందరూ కూడా సీఎం గారు మన కాన్స్టిట్యూషన్ ఉన్న గోడగలు నెక్స్ట్ నారాయణపేట నెక్స్ట్ వికారాబాద్ జిల్లాలో రామ్మోహన్ రెడ్డి గారు మనోహర్ రెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నారు. అందువల్ల నేను ఒక్కటేసారి సవినయంగా చెప్పేది ఏంటంటే శివకుమార్ గారు చెప్పేది ఏంటంటే మీ బీమా నర్సిరెడ్డి గారు సాధించినటువంటి కోయిసారు బీమాలు కూడా అది గవర్నమెంట్ ఆఫ్ ఎనిమిది మంది బీమా అని చెప్తే నేను వస్తానన్న కండిషన్ వస్తుంది. ఇవన్నీ రిటైర్ ఫోరమ్స్ వాళ్ళు చెప్పినటువంటిది. అందువరకు శివకుమార్కి మళ్ళీ రిక్వెస్ట్ చేయడం దీనికి తప్పకుండా సాధిస్తారని మనం మధ్య చెప్తున్నాను. ఒక్కసారి చెప్పండి, మనకు చూడాలా బ్యాక్వాటర్ స్కీమ్ సక్సెస్ కావాలనేదో చెప్పండి. వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అది. చూడాల బ్యాక్వాటర్ నుంచి నారాయణపేట, కోడంగల్, వికారాబాద్ జిల్లాకు సక్సెస్ కావాలని చేయాలంటే మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. అందరూ కూడా మన వాళ్ళే ఉన్నారు. అక్కడి నుంచి నారాయణపేట నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు కర్ణికారెడ్డి గారు, ది లీడర్ శివకుమార్ రెడ్డి గారు, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, మరి అదేవిధంగా మండల కాంగ్రెస్, పట్టణ కాంగ్రెస్, బ్లాక్ కాంగ్రెస్, ఎస్సీసెల్, బీసీసెల్, మైనార్టీ సెల్ అన్ని వర్గాల టీఆర్సీల సభ్యులందరికీ కూడా, మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, పార్టీలో ఇంటర్నల్గా పనిచేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు 15 సంవత్సరాల తర్వాత నారాయణపేటలో మళ్ళీ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కర్ణికారెడ్డి గారు గెలవడం మన కాంగ్రెస్ కార్యకర్తలు, మరి ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారి యొక్క అందరి అదృష్టంగా భావించాను మనమంతా. మరి ఒకసారి నేను చెప్పవలసినటువంటి విషయం ఏమంటే, 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పాలనలో ఎస్ఆర్ రెడ్డి గారు మనల్ని పాలించినారు. మరి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయం ఎట్లా ఉంటుందంటే, క్యారమ్ బోర్డ్ అనే ఆట ఎంతమంది తెలుసు? ఒకసారి చేతులు ఎత్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. క్యారమ్ బోర్డ్ అంటే ఏంటంటే, వారి కైను వేసుకోవడమే కాకుండా మళ్ళీ ఒక కైను అడ్డపెట్టేటటువంటి రాజకీయాలన్నీ కూడా ఇక్కడ జరిగినాయి. సురేందర్ శెట్టి ఇంకెవరన్నా కానీ వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీని ముందుకు రాకుండా 10-15 సంవత్సరాల నుంచి ఇబ్బంది పెట్టినటువంటి రాజకీయాలు నారాయణపేట నడిచినాయి. మరి 2 సంవత్సరాలు 2 తరములు శివకుమార్ రెడ్డి గారు పోటీ చేయడం అనేది మామూలు విషయం కాదు. అది చాలా చాలా కష్టతరమైనటువంటి విషయం. పార్టీలో 2 సంవత్సరాలు 2 తరములు పోటీ చేయడం అనేది ఇంతంత చెప్పవద్దు, అసలు మాటల్లో చెప్పలేనటువంటి కష్టాలు ఉంటాయి దాంట్లో. మరి వారు ఇంత కష్టపడి మరి కర్ణికారెడ్డి గారిని ఎమ్మెల్యేగా మాకు అందిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు. ఇచ్చేసి మరొకసారి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ద్వారా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఈ సందర్భాన్ని ఉద్దేశించి గౌరవనీయులు పెద్దలు కుంభం చూపుకొని గారిని మాట్లాడుతూ విజ్ఞప్తి చేస్తాము. సభాధ్యక్షులు ధన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్య అతిథి డాక్టర్ చిట్టం కర్ణికారెడ్డి గారు, చాలామంది ముఖ్య నాయకులు అందరూ ఉన్నారు. కుటుంబ సభ్యుల కింద, నాన్నల కింద, కొందరు తమ్ముల కింద ఇక్కడ అందరూ ఉన్నారు. ప్రతి పేరు చెప్పడానికి క్షమించాలి, ఇప్పటికే లేట్ అయిందని చెప్పేసి పేరు చెప్పట్లేదు. ఆత్మీయులంతా ఎదురు ఉన్నారు. సభలో ఉన్న వాళ్ళందరూ కూడా ముందుగా నా నమస్కారాలు. పత్రికమ్మని ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. 18 సంవత్సరాల పోరాటం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వాళ్ళు ఇక్కడ కాలేదు. ఈరోజు మళ్ళీ
ధనవాడ మండలం 2009లో ఇక్కడ వచ్చిన తర్వాత మొదటిసారిగా మనకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే అవ్వడం, దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం కూడా రాజకీయాలు ప్రాంత అభివృద్ధి, ప్రజల సంక్షేమం అనే దాని మీద నర్సిరెడ్డి గారు దాన్ని ప్రగాఢంగా నమ్మి యువకులకు పోయి సేవాభావంతో చేసిన దివంగత నేత చిట్ట వెంకటేశ్వర రెడ్డి గారు. వారి ఆలోచన, ఆయన ఆశయ సాధన అనే దాని మీద 18 సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత సంతోషం ఏంటంటే తిరిగి తన తనయాన్ని తీసుకొచ్చింది. అందరూ కూడా మళ్ళీ ఎలక్షన్స్ అప్పుడే చెప్పినాను, అవకాశం వస్తుంది, గెలుస్తున్నాము, పాలకుల కింద ఉండము, సేవకుల కింద ఉంటామని చెప్పినాము. అది కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారు కూడా మన తర్వాత ఎలక్షన్లోనే మనం ఖచ్చితంగా చెప్తున్నాం, పెత్తందారీ వ్యవస్థని ఉంచము, ఓన్లీ సంక్షేమం, అభివృద్ధి. పన్నికమ్మని క్యాండిడేట్గా అనుకున్నప్పుడు చాలామంది ఒక 2-3 రోజులు నాకు మంచి గట్టిగానే కొంచెం తిట్టగానే తిట్టి అన్ని రకాలు కూడా ఇంకా హక్కు అవకాశం ఉంది కాబట్టి ఎన్నాళ్ళు అన్నారు, 3 రోజులు పడ్డాను. కానీ 4 రోజులు స్పీచ్ అయిన తర్వాత ఏదో కరెక్ట్ డిసిషన్ ఉందన్నారు. ఎందుకంటే నేను ఫ్రీ అయిపోయింది, క్యాండిడేట్ ఉంటే మెల్లగా మాట్లాడి స్పీచ్లు ఇచ్చుకుంటే ఏది చేసుకుంటాను. ఎదురు దాడి చేసే అవకాశం పత్రికమ్మ ఇచ్చింది కాబట్టి నేను ఎదురు దాడి చేస్తున్నాను. మీరు ఆవిడ ఆశీర్వదించి గెలిపిస్తున్నారు. ఇక మేనకోడలు పెద్ద కూతురు 2 పత్రికమ్మని కాబట్టి నిన్న రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. అందరూ ఏంటంటే బొగ్గేళ్ళు షాలు తీసుకుపోతున్నారు, పత్రికమ్మ కూడా నేను కూడా పోయినాను. అప్పుడు చెప్పిన కదా, ఒక్కోటి వేసి 5,000 బయటకు వచ్చింది, అది ఫోటోలు చూసుకున్నారు. సో రేవంత్ చక్కగా చెప్తే సింపుల్గా అడిగిన మాట ఏంటంటే, పన్నికమ్మ అన్న అసెంబ్లీలో 069 గురించి మాట్లాడినందుకు ధన్యవాదాలు, సర్వే ఎప్పుడు స్టార్ట్ చేస్తారని అడిగింది పన్నికమ్మ. ఆయన నవ్వేసి అప్పుడే స్టార్ట్ చేసిన అంటే లేదన్నా ఒక లెటర్ ఇచ్చింది. మళ్ళీ కోటకొండ, గార్లపాడు, కాన్పూర్తి మండలాలు కావాలి అని చెప్పి లెటర్ చూస్తే మళ్ళీ ముఖ్యమంత్రి గారికి గుర్తు చేసి నారాయణపేట సభలో మీరు ఈ మాట ఇచ్చినారు, 3 మండలాలు చేస్తారు, ఇది ఇమీడియట్గా ముందు నాకు ఇంప్లిమెంట్ చేయాలంటే అది తీసుకొని నవ్వేసి డ్రామా అని చెప్తాను. ఎమ్మెల్యేగా అయితే చూడలేదు, ఇక సొంత బిడ్డ కింద పిలుచుకున్నాడు. రాజాలి నువ్వు ఏదో బొక్క ఇస్తాను వస్తే నువ్వు డైరెక్ట్ ఆఫీస్కి వచ్చి నువ్వు పని స్టార్ట్ చేస్తున్నాడు. సో మొదటి ఎమ్మెల్యేగా ధన్యవాదాలు. ఇదే స్ఫూర్తితోనే పని చేయాలని, ప్రాంతాభివృద్ధి అన్న ఇందాక మీరు శేఖర్ గారిని చెప్తున్నారు, అనుభవం ఉంది. ఒక రైతుగా, ఒక అడ్వకేట్గా, రాజకీయ నాయకుడిగా అన్ని రకాలుగా మీరు చెప్పింది ప్రాంతాభివృద్ధిలో సాగునీరు అనేది కూడా ఏ రాక్షస రాజ్యంలో అయితే ఆ మనిషి రాజ్యంలో శాశ్వత ఎడారి చేసిన ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం ఖచ్చితంగా చేసే నిన్న దాంట్లో మళ్ళీ అందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. భూత్పూర్ నుంచి కాకుండా జురాల నుంచి డైరెక్ట్గా మేము తీసుకున్నాము. ఈ నీళ్ళ మీద హక్కు మనకు సో జూరాల నుంచి నీళ్ళు తీసుకొని మళ్ళీ ఉంది కదా పాముగా తీసుకెళ్లే స్కీమ్ కూడా, దాంట్లో కూడా నీళ్ళు పెరిగితే కూడా మిగతా ప్రాంతాలు తీసుకొని టార్గెట్ మాత్రం కనీసం 1,00,000 ఎకరాలకి సాగునీటి వచ్చే పరిస్థితి మీ అందరి ప్రాంతంలో. నర్సిరెడ్డి గారు అప్పుడు సులక్ష్మి పాటలు చేస్తే ఈ రోజు వరకు సరైన ఇండస్ట్రీ లేదు. ఆ రోజు ఆయన తెచ్చిన డిగ్రీ కాలేజ్ మళ్ళీ డిగ్రీ కాలేజ్ లేదు. విద్యాపరంగా వెనుకబడిన ఫ్యాక్టరీలు లేవు. రైతాంగానికి నీళ్లు లేక పని చేసుకోలేకపోతున్నారు. దేశమంతా పని చేసేది మన ప్రాంత ప్రజలు. అది బాంబే కానీ, పూణే కానీ, గుజరాత్ కానీ ఎక్కడ పోయినా కూడా మన వాళ్ళే ఉంటారు. తప్పకుండా కూడా రేవంత్ అన్న ఆశీర్వాదంతో
వలసలు అంటే వ్యాపార రీత్యాలను ఉద్యోగ రీత్యా పోయి దాన్ని వలసల కింద ఇక్కడ ఉపాధి లేకుండా వలసలు పోయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఖచ్చితంగా 3 పంటలు వచ్చేలా 2 3 వచ్చేలా చేసుకొని మన భూముల్ని ఏ కష్టమైతే ఇతర ప్రాంతాల కోసం చేస్తున్నారో వాళ్ళే తిరిగి వచ్చి మన గత కూడా డెవలప్మెంట్ చేస్తున్నాం. ఇప్పుడు మాట్లాడే స్పీచ్ ఇవన్నీ ఎట్లా మాట్లాడుతున్నారు శివన్న గట్టిగా మళ్ళీ గట్టిగా అయిపోయింది. శివన్న మెత్త కాలేదు, శివన్న రాజకీయాల్లో రాలేదు. ఆ ఆలోచన ధోరణి ఎప్పుడైతే పన్నికమ్మ క్యాండిడేట్ చేస్తున్నామో ఆ రోజు నుంచి ఏదైతే ఎదురుదాడి చేయాలనుకున్నామో అదే స్ఫూర్తితోని ఖచ్చితంగా పనులు చేస్తాం. మీరు ఎవరెవరు చేసిండ్రో, ఎవరు కష్టపడ్డారో, ఈ విజయానికి కారణము ఏ గ్రామంలో ఎవరు చేసిండ్రో ఖచ్చితంగా తెలుసు. అది మండల నాయకులు అయితే ఏంటి, గ్రామ నాయకులు అయితే ఏంటి, ముఖ్య కార్యకర్తలు ఏంటి, ప్రతి ఒక్కరు సముచిత స్థానం, గౌరవం ఉంటుంది. ఇంతకుముందు తిరిగి ఉన్న రాజ్యంలో ఒక్క దొర పాలకుడి కింద ఉంటే మిగతా లేకపోతే అధికారం లేకుండా చేస్తుంది. అది కాకుండా కాంగ్రెస్ పార్టీ గెలిచింది, పన్నికమ్మ గెలిచిందంటే ఆ రోజు ఎలక్షన్లో చెప్పింది ఒకటే, భయం వదిలేసి భరోసా భద్రతగా ఉండాలని చెప్పేసి ఆ భరోసా ఈరోజు కల్పిస్తున్న మీకు ఆల్రెడీ కలిగింది అనుకుంటున్నాను. మా ఎమ్మెల్యే భరోసా ఉందా? ఎవరికేం భరోసా ఉంటుంది? గెలిచిన తర్వాత నిర్మలం అయిపోయింది చూస్తున్నా కదా. ఇంకా చాలా పనులు ఉన్నాయి, ఎంతో నమ్మకాలు పెట్టుకున్నారు మన మీద, ఎన్నో చేయాల్సినవి ఉన్నాయి. సంక్షేమ పథకం అనేది దయచేసి మీరు పార్టీ గెలుపు కారణం మీ గ్రామంలో మీ నాయకత్వంలో మీరు చేయాల్సింది ముందు గరీబులకి ఏది కూడా రాజకీయాలు పక్కన పెట్టి ఎవరైతే అర్హులు ఉన్న ప్రతి ఒక్కరికి ఏంటి నాకు కావాల్సింది పార్టీలో చేరడం కాదు. జనాలు ఎలక్షన్ అయిపోయిన తర్వాత తను ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే ప్రాంతం మొత్తానికి. సో ఏ గరీబులు కూడా ఏ పదవి చేసుకోకుండా ఈ టీంని ఎట్లయితే ఎలక్షన్ చేస్తున్నామో ఆ విధంగా సేవాభావంతో కూడా అందరికీ అందుతాం. మనకి దొరలు పుట్టి దొరలు వస్తాయి కాబట్టి పాత ఉన్నాయి కదా క్యారెక్టర్, ఆల్రెడీ కొన్ని అప్లికేషన్స్ వచ్చినాయి. నేనన్నా పార్టీలో చేయాలన్నా ఎవరు చేయాలన్నా గ్రామ నాయకులు గ్రామ కార్యకర్తలు నిర్ణయించుకుంటేనే ఎవరు కూడా డైరెక్ట్గా వచ్చినట్టు కలిసి లేదు. గ్రామంలో నిర్ణయం అయిన తర్వాత మండల స్థాయిలో నిర్ణయం అవుతే అప్పుడు పార్టీ పరంగా ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ పరంగా సంక్షేమ పరంగా పన్నికమ్మగా బాధ్యత అప్పచెప్తూ మళ్ళీ పార్టీ పరంగా అందరం ఉన్నాం మీకోసం, అందరం కలిసి పని చేస్తాం. పార్టీ బాధ్యతలు దానికి అప్పచెప్పకుండా కేవలం సంక్షేమానికి అభివృద్ధికి ఎన్ని నిధులు చేస్తారో ఆ రోజు రేవంత్ గారు చెప్పినారు. హైదరాబాద్ సికింద్రాబాద్ 2 ఎట్లనో నాయన్పేట కొడంగల్ అట్లా అన్నారు. నాకు ఏ హోదా భవిష్యత్తులో వస్తున్నా కూడా ఆ హోదా నుంచి చేస్తున్నాడు భగవంతుడు. అతనికి ఆ మాట అన్నందుకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినారు కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతాం. పన్నికమ్మ మీరు బాధ్యత చెప్తున్నాము, మీరు ప్రతి రూపాయికి ఎక్కడ అడుగుతామో అక్కడ కొడంగల్ మిమ్మల్ని ఏమి కూడా పార్టీ పనులు చేయమని అడగదు. ఖచ్చితంగా కొడంగల్కి ఎంత ఫండ్ పోయిందో అంత ఫండ్ నాయకులు తీసుకొచ్చే బాధ్యత పన్నికమ్మ. బరువు పెట్టాలి కదా, పెట్టాలి. మిమ్మల్ని ఎట్లాంటి పార్టీ కార్యక్రమాలు మంచి నాయకత్వం ఉంది, నాయకులు ఉన్నారు. ఇక్కడ కూర్చున్న ప్రతి నాయకులు ప్రతి కార్యకర్తలు నీకోసం పార్టీని బలోపేతం చేస్తాము, ప్రజలకు సేవ చేస్తాము. నెక్స్ట్ ఎలక్షన్లో తిరగకుండా తిరగకుండా నామినేషన్ వేసుకొని వచ్చి తీసుకొని ధనవాళ్ళ కోసం మీకు గెలిపించిన బాధ్యత మనం తీసుకున్నాము. ఈ 5 సంవత్సరాల్లో ఏ విధంగా అయితే 4 రోజులు పనిచేసినామో, డిపార్ట్మెంట్స్ని కలిసినామో, ఎట్లయితే ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ ప్రపోజల్స్ పెట్టినామో రాష్ట్రంతో పాటు శాంక్షన్స్ అన్ని కూడా తీసుకొచ్చి ప్రాంతానికి అభివృద్ధి అంటే ఏంటో చూపెట్టి ఒక్కోసారి ఇంతకుముందు ఎందుకు జనాల గురించి మాట్లాడడం అయిపోయింది కదా, పెట్టేసి ఆ కృష్ణానదిలో పడేసిన తర్వాత ఎందుకు మాట్లాడాలి? అసలు మార్పు అంటే ఏంటి? సాధారణ పౌరుడికి ఏదైనా అవసరం ఉంటే కూడా ఖచ్చితంగా వచ్చి పనిచేసుకునే బాధ్యత పార్టీ పరంగా మీరందరూ కూడా దయచేసి నాయకులు పార్టీ పరంగా ఉన్నారు కాబట్టి మీరు అందరూ చెప్తున్నాను, బాధ్యతగా తీసుకోండి. ప్రతి అధికారిని కూడా గౌరవించండి. అధికారి ద్వారా ప్రజలకు పనిలో కూడా నాయకులందరూ కూడా బాధ్యత తీసుకొని చేయించాలని కూడా కోరుకుంటున్నాను. మీకు నేను ఇచ్చేది, నేను అనేది ఎలక్షన్లో కంటెస్ట్ చేయను అన్నాను, రాజకీయాలు వదిలేస్తాను అందరూ.
ఖచ్చితంగా మీ లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా పనిచేస్తాను. మీకు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏ ఎలక్షన్ వచ్చినా కూడా మన ప్రతినిధులు ఉంటే ఆమె తెచ్చే ఫండ్ ఖచ్చితంగా కింద స్థాయి వరకు ఒక వార్డు మెంబర్ కూడా ఖచ్చితంగా పనిచేసి తీసుకోవాలి. ఎవరి బాధ్యతలు ఎవరికి దక్కాల్సిన గౌరవం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గౌరవం దక్కుతుందని కూడా నేను మాటిస్తున్నాను. సో ఆ రోజు ఎలక్షన్లో 6 పథకాల గురించి చెప్పారు. 2 పథకాలు ఆల్రెడీ ఇంప్లిమెంట్ ఉంది, 4 పథకాలు కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతాయి. అన్ని విధాలుగా ఎక్కడ కూడా గతంలో జరిగినట్టు ఒక రాయచూరు నుంచి ఆర్డర్ వస్తుంది ఇక్కడ కావాలనేది కాకుండా అధికారం అనేది గ్రామ స్థాయి వరకు మీ నాయకులకి, మీ సర్పంచ్లకి, మీ ఎంపీటీసీలకి, మీ ఎంపీపీకి, జెడ్పీటీసీకి పార్టీ ఏదైనా కూడా వాళ్ళని కరెక్ట్గా గౌరవించి ఆ స్థానాన్ని గౌరవించి అభివృద్ధి పనుల్లో మాత్రం దాంట్లో చేసుకున్నాం. కలుపుపరచుకొని చెప్తున్నాం. పార్టీ పరంగా ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరు రాజకీయాలు వాళ్ళు చేసుకున్నాం. మనకు కావాల్సిందంటే మన పనితనంతోనే బలోపేతం. కొన్ని గ్రామాల్లో నీకు రాలేదు అనుకునే గ్రామం కనవడ మండలంలో కొంచెం 50 మంది డబ్బుని ఏం పర్వాలేదు, ఓవరాల్గా మంచిగా చేసుకున్నాం. ప్రతి గ్రామంలో కూడా పార్టీ బలోపేతం చాలా అవసరం. ఎందుకంటే ప్రభుత్వం అనేది ఉంది, మనకి ఎమ్మెల్యే కూడా వచ్చినాం. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ప్రణాళిక ప్రకారం ఎక్కడ కూడా అహంకారానికి పోకుండా వచ్చిన అధికారం మనకు ఒక బాధ్యత కింద తీసుకొని ప్రజలకి సేవ చేద్దామని దాంట్లో చేద్దాము. మీలో భాగంగా మీ కార్యకర్తగా మీతో వెళ్ళవెళ్ళ ఉంటాం. మీకు ఏ కష్టం వచ్చినా దేని వచ్చినా కూడా ఇప్పుడు మన పన్నిగమ్మ చిట్టన్ ఎమ్మెల్యే గారిని అధ్యక్ష నేను చెప్పేసి మీరు చెప్పారు, నేను చెప్పకూడదు. సరే, నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులకి, నాయకులందరికీ, ఇంతసేపు చేస్తున్న మంచి కుర్చీలు ఉన్నాయి, అందరూ నిలబడున్నారు. ఇందులో కూర్చోవచ్చు. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కూర్చొనిద్దామా? కూర్చున్నాను. సాన్నిధ్యం ఉంది కాబట్టి చేసి అభివృద్ధి, సంక్షేమం, ప్రజలకి భరోసా ఇవ్వాలని చెప్పి మీ మాటల ద్వారా ఇవ్వాలని కోరుకుంటూ అధ్యక్ష ఈ అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు. అందరూ కూడా జై పన్నికమ్మ, జై పన్నికమ్మ. ముందుగా ధన్వాడ కృతజ్ఞత సభకి విచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మరి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మీ కష్టార్జితం మనకి ఫలితం దక్కింది. 18 ఏళ్ళ మీ శివన్న కృషికి ఫలితం దక్కింది. మీకు ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా తప్పులేదు. ఎందుకంటే 10 సంవత్సరాలుగా కూడా ఆయన ఎట్టుండి ఆయనని వదలకుండా కూడా ముందుకెళ్ళారు. మన కష్టాలు చాలా పడ్డాం. ఇంకా కష్టాల రోజులు మర్చిపోండి. రాబోయే రోజులు మనకి ఎంత మంచి చేసుకున్నామనే ఆలోచన మీద పడాలి అని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. నేను అనుకున్నాను కొన్ని పాయింట్లు, మీ శివన్న అన్ని చెప్పేశారు. తర్వాత అనుకున్నాను ఏమని, మన చెప్పకుండానే అసలు ఈ సభలో పెద్దలు మాట్లాడినప్పుడు ఏది కూడా వినలేదు, లాస్ట్కి వచ్చిండు. కానీ మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు వచ్చినట్టున్నాయి, అవునా? అది కూడా నరహరన్న ముందే థ్యాంక్ యూ చెప్పేసిండు. ఆ లైన్ కూడా పాయే. మరి నేను ఒకటే మనస్ఫూర్తిగా చెప్తా ఏంటంటే, మీరన్నట్టు మా గ్రామాల్లో ఓటు తక్కువ వచ్చినాయని, కృష్ణాపురం అని స్పెసిఫిక్గా చెప్పారు. అట్లా అని ఏ గ్రామంలో ఓటు తక్కువ వచ్చింది, ఏ గ్రామంలో ఓటు ఎక్కువ వచ్చింది అనేది చూడకుండా ప్రతి గ్రామాన్ని కూడా సమానంగా ప్రతి సంక్షేమ పథకం అందించే బాధ్యత కూడా తీసుకుంటాం. ఇంకా మీ అందరికీ ఇంతకుముందు మీ శివన్న చెప్పినట్టు పార్టీ పరంగా బాధ్యతలన్నీ కూడా ఆయనే చూసుకుంటారు. కానీ సంక్షేమ పథకాలు అన్ని కూడా చేర్చే బాధ్యత మాత్రం నేను తీసుకుంటాను. ఈ సభాముఖంగా మన
ప్రియతమైన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఎందుకంటే మన GO69 అనేది ఆయన అసెంబ్లీలో మొదటి రోజే ప్రస్తావించడం జరిగింది ఆయన మాటల్లో. దానికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఏవైతే మనకు కావాల్సిన 3 మండలాలు కూడా నిన్న కలిసినప్పుడు ఆయన చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఆ 3 మండలాలు కూడా తప్పకుండా చేసుకుందాం. 6 గ్యారెంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇస్తామని చెప్పినాం. ఆ 6 గ్యారెంటీల్లో కూడా 2 పథకాల కింద ఉన్న మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ సౌకర్యం అనేది, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు అనేది కూడా ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చేసింది. దీంతో పాటు 100 రోజులు తిరిగే లోపు మిగతా 6 పథకాలు కూడా అమల్లోకి వస్తాయని కూడా మీ అందరికీ తెలుసుకుంటూ, ఏదైతే మన నారాయణపేట జిల్లా అనేది వెనుకబడ్డ ప్రాంతం అనే పేరు అనేది ఉందో అది తప్పకుండా ఈ 5 సంవత్సరాల్లో తొలగించి చూపిస్తామనేది కూడా మీ అందరికీ చెప్తున్నాను. విద్య, వైద్య, యువకులకి ఉద్యోగం అన్నిని కాదు, ప్రతి ఒక్కటి కూడా ఏదైతే నేను చెప్పట్లేదో ప్రతి ఒక్కటి, వాళ్ళ చదువులు, హెల్త్, వాళ్ళ ఉద్యోగాలు, పిల్లలకి యువకులకు ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు మా పిల్లలకు ఉద్యోగాలు కావాలమ్మా అని అడిగినాం. అవన్నీ కూడా తప్పకుండా మన నారాయణపేట జిల్లా అయినాక ఏవైతే కాని పనులు ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చుకుంటూ వద్దాం. ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం అనేది మన నారాయణపేట జిల్లా యువకులకే ఉద్యోగమే అనేది కూడా కల్పించుకుంటూ ముందుకెళ్దాం. ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో ఒకటైనా మనకి కనిపించడం లేదు. పరిశ్రమలు కూడా ఏవైతే అవసరం ఉన్నాయో అవన్నీ కూడా తెచ్చుకొని మన జిల్లాని ముఖ్యమంత్రి గారు పక్క జిల్లా అంటే ఎలా ఉండాలో అనేది కూడా చేసి చూపిస్తామనేది కూడా మీ అందరికీ తెలుసుకుంటూ, మామగారు అన్నారు పొయ్యి కొట్లాడు నిధులు అన్ని తెచ్చుకోండి, నేను పొయ్యి కొట్లాడు కదా ఆటే కూర్చొని నిధులు అన్ని శాంక్షన్ చేయించుకొని మరి వచ్చి తప్పకుండా మన జిల్లాకి మన నియోజకవర్గం మెయిన్గా డెవలప్మెంట్ అనేది కూడా చేసుకుందాం. ఓవరాల్ డెవలప్మెంట్, రోడ్లు, డ్రైనేజ్లు, ఇల్లులు, పాత ఇల్లులు ఉన్నాయన్నారు, కొత్త ఇల్లులు లేవు, గుడిసెలు ఉన్నాయి. మనకి ఇక్కడ అమ్మ మీ అందరూ అప్పటి నుంచి అదే ఆలోచిస్తున్నారు, ఇల్లు గురించి మాట్లాడతలేరు ఎవరు కూడా అని. ఇల్లులు ఇలాంటి మా మహిళలకే కొంచెం ఇల్లు మీద ఎక్కువ ఉంటుంది, అందుకనే వాళ్ళ గురించి అడిగిన. ఇల్లులు ప్రతి ఒక్కటమ్మ, నేను ఒక్కటి చెప్పలేదని ఏమనుకోకండి, ప్రతి ఒక్కటి మన నియోజకవర్గం కావాల్సిన ప్రతి ఒక్క పథకం తెచ్చుకుందాం, ప్రతి ఒక్క పనులు తెచ్చుకుందాం, మనమే పని చేసుకునేటట్టు కూడా చేసుకుందాం. తప్పకుండా చేస్తారా చేయరా? ఇంకా అయిపోయింది చేస్తామని రిలాక్స్ అవుతున్నారా? మనకు అసలైన పని ఇప్పుడే మొదలైంది. మీ అందరు కూడా అది దృష్టిలో పెట్టుకోండి. పని అనేది ఇప్పుడు మొదలైంది. మనం ఇప్పుడు చేసే ఈ 5 సంవత్సరాల్లో చేసే పనే మన రాబోయే భవిష్యత్తు అనేది కూడా నిర్ణయిస్తుందని కూడా మీ అందరికి తెలుసు. ఇంతకు మామగారు అన్నారు మనం చేసే పని ఎలా ఉండాలంటే మళ్ళీ మనం ప్రచారానికి ఫోన్ అవసరం లేకుండా ఉండాలని. తప్పకుండా అలానే చేస్తున్నాం. మీ అందరి సహకారం ఇలానే ఉంటుందని కోరుకుంటూ మీ అందరికీ మళ్ళీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా. మీ ఇంటి ఆడపిల్లనైతే గెలిపించుకున్నారు, సంతోషం. మీ సహకారం ఎల్లప్పుడూ మీ సేవలో నేను మీ శివన తప్పకుండా ఉంటామని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. గౌరవ ఎమ్మెల్యే గారిని సన్మానిస్తారు. తర్వాత అంజన్ కుమార్ యాదవ్ గారు, చంద్రప్ప, రాము గారు,
వెంకటరాములు టీం శంకర్ గారు చెన్నప్ప గౌరవనీయులు తుమ్మం గురుమణి గారు కూడా ఈ యొక్క సత్కార కార్యక్రమంలో పాల్గొనే ఉండాలి. ప్లీజ్ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తర్వాత ధర్మవరం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ లక్ష్మయ్య గౌడ్ గారు దయచేసి మిత్రులందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంజిమా ఇక్కడ చూడు. వెంకటరాములు అండ్ టీం శంకర్, అంజీ, రాము, దయచేసి మీరు అందరు కూర్చోవాలి. దయచేసి సోదరులారా బయటికి దయచేసి అందరు కూర్చోవాలి. ఎందుకంటే సన్మానం చేయడానికి వచ్చారు కాబట్టి సన్మానం చేసుకోవడము అందరు సన్మానం చేసే సో ముఖ్యంగా 69 జీవో గురించి కూడా మాట్లాడారు. అసెంబ్లీలో రెండవ రోజే రేవంత్ రెడ్డి గారు కూడా 69 జీవో గురించి మాట్లాడారు. 69 జీవో అమలు ఎందుకు పెండింగ్ పడింది? 69 జీవో అమలు అయితే ఇప్పుడు కోడంగల్తో పాటు నారాయణపేట కూడా చాలా డెవలప్ అవుతుంది. సో ఈ కృతజ్ఞత సభలో ఎమ్మెల్యే గారు ముఖ్యంగా ఏం చెప్పారంటే 69 జీవోతో పాటు కోడంగల్కు ఎన్ని నిధులు అమలు అవుతాయో పేటకు కూడా అన్ని నిధులు తీసుకొస్తాను. అన్ని సంక్షేమ పథకాలు అమలు అవుతాయి.